హైదరాబాద్ వాతావరణ కేంద్రం రెయిన్ అలర్ట్ జారీ చేసింది. తెలంగాణలో ఈ నెల 15 వరకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. రానున్న 4 రోజుల పాటు పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఇవాళ రేపు ఉత్తర తూర్పు తెలంగాణ జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని, రానున్న 4 రోజులు హైదరాబాద్లోనూ వర్షం కురిసే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. ఆదిలాబాద్, కొమరం భీం, ఆసిఫాబాద్, నిర్మల్, నిజామాబాద్, సిరిసిల్ల, భూపాలపల్లి, మహబూబాబాద్, సిద్దిపేట, మెదక్, కామారెడ్డి జిల్లాల్లో పలు చోట్ల వర్షాలు కురిసే అవకాశం ఉంది. రేపు ఆసిఫాబాద్, మంచిర్యాల, సూర్యాపేట్, మహబూబాబాద్ జిల్లాల్లో వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. తెలంగాణలో 4 రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లుగా వాతావరణ శాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. ముఖ్యంగా ఈ నెల 15 వరకు కూడా ఎల్లో అలర్ట్ జారీ చేశారు. ఈ పలు జిల్లాలకు వాతావరణ శాఖ చాలా హైయెస్ట్ అలర్ట్ని జారీ చేసింది. పూర్తి సమాచారం మా ప్రతినిధి రాముడిని అడిగి తెలుసుకుందాం. రాముడు, సో హైదరాబాద్లో వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపింది. అలాగే తెలంగాణలో ఈ నెల 15 వరకు కూడా ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ఏం చెప్తున్నారు వాతావరణ శాఖ అధికారులు వర్షాల గురించి? ఎస్ సునీల్, గడిచినటువంటి 10-15 రోజులకు పైగా హైదరాబాద్ నగరంలో అడపాదడపా వర్షాలు పడుతున్నటువంటి పరిస్థితి ఉంది. కానీ హైదరాబాద్ నగరానికి ఒక 3 వారాల తర్వాత మొదటిసారిగా హైదరాబాద్ వాతావరణ కేంద్రం ఎల్లో అలర్ట్ను జారీ చేసింది. హైదరాబాద్ మాత్రమే కాకుండా పక్కనుండేటువంటి రంగారెడ్డి కానీ, వికారాబాద్ కానీ ఈ జిల్లాలకు కూడా ఎల్లో అలర్ట్ జారీ చేయడంతో హైదరాబాద్ నగరంలో విస్తారంగా వర్షాలు పడేటువంటి అవకాశం ఉంది. ఇప్పటికే మనం చూస్తే కొన్ని ప్రాంతాల్లో ఇటు గచ్చిబౌలి, గోపన్పల్లి ఈ ప్రాంతాల్లో కొన్ని ప్రాంతాల్లో భారీగా వర్షం ఉదయం నుంచి పడినటువంటి పరిస్థితి ఉంది. ఇక ప్రధానంగా ముఖ్యంగా చాలా రోజుల తర్వాత మళ్ళొకసారి కామారెడ్డి కానీ, మెదక్ కానీ ఈ జిల్లాలకు కూడా ఎల్లో అలర్ట్ కొనసాగుతున్నటువంటి పరిస్థితి ఉంది. దాదాపు 15వ తేదీ వరకు కూడా ఇదే అవకాశం ఉండడంతో ఎల్లో అలర్ట్ ఉండడంతో రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురిసేటువంటి అవకాశం ఉంది. మనం చూస్తే గడిచినటువంటి వారం 10 రోజుల క్రితం నిజామాబాద్ కానీ, అదేవిధంగా కామారెడ్డి, ములుగు, వరంగల్, ఆదిలాబాద్ ఈ జిల్లాల పరిధిలో విస్తారంగా వర్షాలు కురిశాయి. అక్కడ పబ్లిక్ కూడా చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నటువంటి పరిస్థితిని మనం చూసాం. అక్కడ రికార్డు స్థాయిలో కూడా వర్షాలు కురిసినటువంటి పరిస్థితి ఉంది. ఇప్పుడైతే ఎల్లో అలర్ట్ జారీ చేసింది. హైదరాబాద్ నగరం కానీ, అదేవిధంగా రంగారెడ్డి, సంగారెడ్డి ఈ జిల్లాల పరిధిలో మొత్తం మేఘావృతమైనటువంటి పరిస్థితి ఉంది. కొన్ని ప్రాంతాల్లో జల్లులు పడుతుండగా మరికొన్ని ప్రాంతాల్లో ఒక మోస్తారుగా వర్షం కురుస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఉదయం నుంచి హైదరాబాద్ అదేవిధంగా గ్రేటర్ పరిధిలో 3 సెంటీమీటర్ల వరకు వర్షపాతం నమోదైనటువంటి పరిస్థితి ఉంది. ప్రధానంగా మనం చూస్తే నల్గొండ, అదేవిధంగా మెదక్, రంగారెడ్డి, వనపర్తి, నాగర్ కర్నూలు ఈ జిల్లాల పరిధిలో చాలా ఎక్కువగా వర్షం కురిసింది. 5 సెంటీమీటర్ల నుంచి 18 సెంటీమీటర్ల వరకు మెదక్లో కూడా భారీగా వర్షపాతం నమోదవుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఇక మనం చూస్తే నిర్మల్, నిజామాబాద్, నల్గొండ, సూర్యాపేట, అదేవిధంగా రంగారెడ్డి, వికారాబాద్, హైదరాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, నాగర్ కర్నూలు, వనపర్తి, జోగులాంబ, అదేవిధంగా మహబూబ్ నగర్, నారాయణపేట్ ఈ జిల్లాలకు ఎల్లో అలర్ట్ కొనసాగుతుంది. రేపు కూడా పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ ఇచ్చింది. అయితే ఎల్లో అలర్ట్ ఉన్నటువంటి అన్ని జిల్లాల్లో కూడా ఓ మోస్తారు నుంచి భారీగా వర్షాలు కురిసేటువంటి అవకాశం ఉందనేది ప్రధానంగా హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు చెప్తున్నారు. మనం చూస్తే ఎవ్రీ 3 అవర్స్కి అప్డేట్ చేస్తుంటుంది. కొన్ని జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ను కూడా 3 అవర్స్కి ఒకసారి ఇస్తున్నటువంటి పరిస్థితి ఉంది. రాముడు, అయితే ముఖ్యంగా వాతావరణ శాఖ ఇంత కీలకమైనటువంటి హెచ్చరికలు జారీ చేసిన నేపథ్యంలో, పలు సూచనలు జారీ చేసినటువంటి తరుణంలో ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకుంటోంది? లోతట్టు ప్రాంతాలలో ఎటువంటి చర్యలు తీసుకుంటోంది? అక్కడ అధికారులను ఎలా అలర్ట్ చేసింది? ఎస్, అంటే ప్రధానంగా హైదరాబాద్, రంగారెడ్డి అంటే జిహెచ్ఎంసీ పరిధిలో ఎక్కువ వర్షపాతం నమోదవుతుంది. ఎల్లో అలర్ట్ జారీ చేసినటువంటి నేపథ్యంలో అని తెలియగానే ఇటు జిహెచ్ఎంసీ సంబంధించినటువంటి అధికారులతో పాటు హైడ్రాకు సంబంధించినటువంటి మాన్సూన్ ఎమర్జెన్సీ బృందాలన్నింటినీ కూడా క్షేత్రస్థాయిలో అప్రమత్తంగా ఉండాలని అలర్ట్ చేశారు. ప్రధానంగా వాళ్ళు వర్షాకాలం 4 నెలల పాటు అలర్ట్గానే ఉంటారు. అయినప్పటికీ మళ్ళీ ఒకసారి వాళ్ళను జాగ్రత్త చేసి అనేక ప్రాంతాల్లో ఎక్కడెక్కడ ఇబ్బందులు ఉన్నాయి, ఎక్కడెక్కడ మాన్యువల్స్కి సంబంధించినటువంటి అంశాలను క్లియర్ చేయడం కానీ, మాన్యువల్స్ ఓపెన్ ఉండకుండా చూడాల్సినటువంటి అంశాలపైన కానీ ప్రత్యేకంగా వాళ్ళను ఫోకస్ పెట్టాలనేది ప్రధానంగా అధికారులు సూచించారు. వాళ్ళతో పాటు ఇటు జిహెచ్ఎంసీ సంబంధించినటువంటి ఇంజనీరింగ్ టీం కూడా ఆయా ప్రాంతాల్లో నాలాల వద్ద ఉండేటువంటి ప్రమాదకర పరిస్థితులు ఏవైతే ఉంటాయో వాటన్నిటిని కూడా నియంత్రించాలనేది, వాళ్ళన్నింటినీ క్లియర్ చేసి అక్కడ ఏమైనా కాషన్ బోర్డులు కూడా ఏర్పాటు చేయాలని అధికారులు ఆదేశాలు జారీ చేయడం జరిగింది. మనం చూస్తే రాష్ట్ర వ్యాప్తంగా గడిచినటువంటి వారం 10 రోజుల క్రితం కురిసినటువంటి వర్షాల సందర్భంలో రాష్ట్ర వ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో, అనేక జిల్లాల్లో ఇబ్బందులు ఎదురయ్యాయి. ఆ నేపథ్యంలో ఈ అధికారులను అంటే కలెక్టర్, రెవెన్యూ అధికారులను అప్రమత్తం చేయడం జరిగింది ప్రభుత్వం. ఆయా జిల్లాల్లో ఎవరికైతే ఎల్లో అలర్ట్
జారీ చేసిందో ఆ జిల్లాలో ఉండేటువంటి యంత్రాంగం అంతా కూడా అప్రమత్తంగా ఉండాలనేది ప్రభుత్వం వైపు నుంచి నేరుగా వాళ్ళకి ఆదేశాలు వెళ్ళినటువంటి పరిస్థితి ఉంది. వాళ్ళు కూడా ఆయా ప్రాంతాల్లో తమ పరిధిలో పనిచేసేటువంటి ఇంజనీర్లను కానీ అదేవిధంగా ఆర్ఎంపీకి సంబంధించినటువంటి డిపార్ట్మెంట్లకు సంబంధించినటువంటి ఉద్యోగులను కానీ అందరినీ రెవెన్యూ విభాగానికి సంబంధించినటువంటి అధికారులను సిద్ధం చేశారు. అనిల్. ఓకే రాముడు, థ్యాంక్ యూ.